ఆగస్ట్ 28 దేవుని వాక్య ధ్యానం. నీ దక్షిణ హస్తము శత్రువుని చెదగొట్టును. నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినము చూచే ధన్యత దేవాతి దేవుడు మనకి దయచేసి ఉన్నారు. ఈ దినమును బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నిజమే, మన జీవితంలో అనేక రకాలైనటువంటి శత్రువులు అనేక రకాలుగా మన చుట్టూనే ఉంటూ ఉంటారు. అందుకే దావీదు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అనే మాటను జ్ఞాపకం చేశాడు. అదే రీతిలో మోషే ఒక కీర్తన పాడుతూ ఉన్నాడు. యెహోవా, నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చెదగొట్టును. నిజమే, మనము శత్రువుల దగ్గరికి వెళ్ళి పోరాడాలి అనే ఆలోచన ఎప్పుడు పెట్టుకోకూడదు. శత్రువును జయించు శక్తి దేవునికి ఖచ్చితంగా కలదు. అందుకే పగ తీర్చుకొనుట నా పని అని ప్రభు చెప్పలేదా? మనం చాలాసార్లు మానవీయ కోణంలో మనకి నష్టాన్ని కలగజేసినటువంటి వారిని వారి ఎడల ఎలాగైనా వారికి నష్టం కలగ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ ఇతరులను, శత్రువులను క్షమించమని చెబుతోంది. శత్రువులను నీవు దేవుని చేతికి అప్పగించమని వాక్యము చెబుతోంది. ఈరోజు శత్రువుల చేతుల నుండి తప్పించే శక్తిమంతుడు నీకు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ కుటుంబంలోనే నీకు శత్రుత్వం ఉందా? నీ స్నేహితులు నీకు శత్రువులుగా మారారా? నీ చుట్టూ అందరూ నిన్ను ఒక శత్రువుగా చూస్తున్నారని బాధపడుతున్నావా? బాధపడద్దు, భయపడద్దు. చాలా స్పష్టంగా దావీదు జీవితాన్ని మనం గమనించాలి. దావీదుకి ఇంటిలోనూ బయట రాజ్యంలో ప్రతి చోట శత్రుత్వం ఉన్నప్పటికీ తన జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదముగా తన జీవితాన్ని మరల్చుకున్నాడో మనము చూడవచ్చు. ఈరోజు దేవుడు నీకు శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దేవుని మీద ఆధారపడిన దావీదు, దేవుని మీద ఆధారపడిన మోషే జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలోనూ జరిగిస్తాడు. అట్టి ఆశీర్వాదము, దీవెన ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి. నేడు వారి యొక్క జీవితంలో ఎలాంటి శత్రుత్వమైనా, విశేషంగా అపవాది అనే శత్రువు చేతిలో నుండి బిడ్డలను తప్పించండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి. దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.